నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ట్రయల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన కాళేశ్వరం మిషన్ విచారణ ఎటకేలకైతే పూర్తయింది. ఇక ప్రాజెక్టు వద్ద పలు టెస్టులు, అదేవిధంగా ప్రాజెక్టు కోసం పనిచేసిన ప్రతి అధికారిని కమిషన్ పలు దఫాలుగా విచారించింది. ఇన్ని విచారణల తర్వాత కూడా కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపైన కమిషన్ దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసింది. ఏడాది కాలంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకి సంబంధించిన లోపాలు, వైఫల్యాలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గత ఏడాది నుంచి కూడా విచారణ చేస్తోంది. ఇక బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపైన కమిషన్ విచారణ జరిపింది. సాంకేతిక, ఆర్థిక విధానపరమైనటువంటి అంశాలపైన ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. సంబంధిత అధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ సైతం చేసింది. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా కమిషన్ పరిశీలించింది. అధికారులు చెప్పిన ప్రతి అంశాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారణకు పిలవాలని కమిషన్ మొదట భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వారిని విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టుగా సమాచారం. ఇక నివేదికకు తుది మెరుగులు దిద్ది ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ నేతలపైన చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అవుతోంది. మరి నివేదిక తర్వాత అయినా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రెడీగా మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ ఎటకేలకైతే పూర్తయింది. ఇక ప్రాజెక్టు వద్ద పనులు, టెస్టులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి చేసిన అక్కడ పనిచేసిన ప్రతి అధికారిని కూడా కమిషన్ అయితే విచారించడం జరిగింది. ఇక ఇన్ని విచారణల తర్వాత కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి కొన్ని అంశాలపైన అయితే దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి కాంగ్రెస్ నేత అయినటువంటి వెంకట్ గారు మనతో పాటు ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్కారం మేడం. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ప్రతి అధికారిని కూడా విచారించిన కమిషన్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? మేడం, ముందుగా మీకు నమస్కారం మేడం. నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,00,000 ఎకరాల సాగుకు నీళ్లు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆ ప్రాజెక్టుకు అర్థం లేకుండా, పర్థం లేకుండా, నీళ్లను ప్రాపర్ వేలు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఈరోజు మొత్తం గోదావరి నది జలాలను ఆగం పట్టించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అంటే ఇదేదో రాజకీయ విమర్శని మనం అనుకోవద్దు మేడం. ఇది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం మీద పడ్డ పెద్ద భారం. దాన్ని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుందాం అనుకున్నా కూడా అది ఎక్కడ వర్కౌట్ కాలే. అయితే ఒక మాట మీరు గమనించండి. మొన్న ఒక నెల క్రితం అనుకుంటా బుక్యా రాజారాం గారు అని చెప్పి మన ఎవరైతే చీఫ్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నారో 48,000 కోట్ల వరకు సంబంధించిన బడ్జెట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. వారి దగ్గర దాదాపు 100 కోట్ల వరకు, అది కూడా అఫీషియల్ అమౌంట్ వరకు 100 కోట్ల వరకు ఏసీబీకి దొరికింది. ఇంకా అన్అఫీషియల్గా ఇంకా 1000 కోట్ల వరకు ఏమైనా సంపాదించి ఉంటారా అని చెప్పి ఒక డౌట్ఫుల్ థింగ్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు మేడం. అయితే ప్రధానంగా ఒక విషయం అయితే ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, కృష్ణానది జలాలనేమో అంటే ప్రాపర్ వేలో వాడుకోదు.
గోదావరి జలాల పేరుతో ఉత్తర తెలంగాణ ఓట్ల కోసము ఎక్కడ వరి పండించాలి, అక్కడ మాగాండ్లక మారాలని చెప్పి కేవలం ఏది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేకుండానే కాళేశ్వరంని స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే 2023 తీరా ఎలక్షన్ కంటే ముందు కాళేశ్వరం పిల్లలు కుంగిపోతున్నారని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారు, గౌరవ అప్పుడు పీసీసీగా ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎన్నో హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేటీఆర్ గారు వ్యంగ్య అస్త్రాలు ప్రయోగించడం మాత్రమే జరిగింది, కానీ దాంట్లో ఉన్న వాస్తవాలను బయటికి తేలే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత బయటికి తేలిన విషయం ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక పేకమేడ లాంటిది, కూలిపోతుంది, నీళ్ళు ఆపలేము, 23 టీఎంసీల నీళ్లను ఒక్క చుక్క కూడా నీళ్ళను ఉంచకుండా కిందికి వదిలేయాలి, టీఎంసీ రూపేణ నీళ్ళు ఆపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతి దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. కాళేశ్వరం నీళ్ళను వాడుకుంటారు ఇలా అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ప్రయత్నం చేస్తున్నారు మేడం. వెంకట్ గారు, దీని గురించి మనం మాట్లాడదాం. దీనికంటే ముందు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇక మనం మాట్లాడుతున్నాం కదా టాపిక్కి సంబంధించి. సో వెంకట్ గారితో పాటుగా మనకి అనలిస్ట్ తాటికాయల జయరాం గారు కూడా యాడ్ అవుతున్నారు. సో నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇందాక వెంకట్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పనిచేసిన ప్రతి అధికారిని కూడా కమిషన్ అయితే విచారించింది. అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ లోపాలను కనిపెట్టారనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం లోపాలను కనిపెట్టలేదు. లోపాలను మేము చాలా సందర్భాల లోపల చాలా విషయాల లోపల చెప్పాము. అది కాంగ్రెస్ కు లాభం జరిగింది. అంత తప్పితే కాంగ్రెస్ ఈ రోజు పెద్దగా అక్కడ ఏమి ఎంక్వైరీ చేసింది లేదు, కనిపెట్టింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కాబట్టి దాన్ని అస్త్రంగా మలుచుకుంటుంది. సో దానికి తప్పదు, అది జరగాల్సిందే. అది బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు ప్రభుత్వంగా వాళ్ళు తీసుకున్న దాన్ని మనం తప్పట్లేదు. కానీ ఇదేదో కాంగ్రెస్ కనిపెట్టింది అయితే కాదు. ఇక్కడ మేము చాలా సందర్భంలో, నేను కావచ్చు లేకపోతే అనేక మంది అనలిస్టులు, సో మేధావులు చాలా మంది కూడా దానిపైన కామెంట్ చేశాం. కాళేశ్వరం అనేది ఇదొక ప్రాజెక్టు సరైన విధానం కాదు. ఎత్తిపోతలు అంటే పైసలు ఎత్తిపోతల పథకం లాగా మారింది తప్పితే నీళ్ళు ఎత్తిపోయడం అయితే కాదు. ఈ నీళ్ళు ఎత్తిపోసే క్రమం లోపల ఎవరికి పెద్ద ప్రయోజనాలు ఉండదు. కానీ ఇక్కడ పైసలు ఎత్తేసి పోయే దాని లోపల రాజకీయ నాయకులు అప్పటి ప్రభుత్వానికి అప్పటి నాయకులకు మాత్రం చాలా ఉపయోగపడిందని అనేక సందర్భంలో చెప్పాం. అది నిజమైంది. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అది నిజమైంది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ మాటలతోనే కాకుండా కాంగ్రెస్ బీజేపీ, కొంతవైపు కాంగ్రెస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, దీనిపైన ఇప్పటి వరకు ఓన్లీ రాజకీయ దుమారం లేపుతున్నారు తప్పితే యాక్షన్ ప్లాన్ అంటే ఏం లేదు. అంటే ఈ రోజు చూపించి రేపే అరెస్ట్ చేయమన్న ఉద్దేశం కాదు, కానీ ఎంతో కొంత యాక్షన్ ప్లాన్ అయితే ఉండాలి. ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, అనేక అంశాల మీద మేము చెప్పింది ఏంటంటే స్కూళ్ళ మీద విచారణ జరగాలి, హాస్పిటల్ మీద జరగాలి, అప్పుడు జరగాలి, ఇప్పుడు జరగాలి. దోపిడీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. స్కూళ్ళ మీద విచారణ జరగాలి, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. సరైన ఫ్యాకల్టీ లేదు. ఒకవైపు వచ్చేసి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే ఆల్కహాల్ విపరీతంగా అప్పుడు 50,000 కోట్లు అమ్మితే ఇప్పుడు 65,000 కోట్లు తాగిపిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్న నేపథ్యంతో ప్రజలను ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు ప్రజలు అనేది చేస్తారు, వాళ్ళ మీద వ్యాపారం చేసేసి వాళ్ళ ఇంకా దాన్ని రైట్గా చెప్పాలంటే మనిషికి ఒక ఆశ చూపించేసి ఇతర 10 మందిని చంపే ప్రోగ్రామ్ ఆల్కహాల్ దండ. సో ఇవన్నీ కూడా ఏది హర్షించేది కాదు, ఏది క్షమించేది కూడా కాదు ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం దాకా. అంటే ఈరోజు కాళేశ్వరం ఒకటే కాదు, నా ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ఒకటే కాదు, అనేక వాటిని సవరించాలి, అనేక వాటిని విచారణ చేయాలి. సో ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ఉన్నది, ఇట్లా విద్యుత్ కుంభకోణం ఉన్నది, ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు చేయట్లేదు? హైడ్రా తీసుకొచ్చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులవి, బీఆర్ఎస్ నాయకులవి, బీజేపీ నాయకులవి చాలా మంది ఉన్నాయని అనేక మంది బయట పెట్టేసిండ్రు. ఈవెన్ పోలీసు రంగనాథ్ కూడా హైడ్రాలోనే ఉంది అనే విషయం ఇట్లా చెప్పుకుంటూ పోతే. మరి ఇవన్నీ ఎందుకు చేయటం లేదు అంటే ఊరికే రాజకీయాలను ఓన్ చేసుకొని రాజకీయం మాట్లాడడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది, కానీ దాన్ని ప్రజల పక్షాన నిజాయితీగా తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. అది చెయ్యాలి, అది చేస్తే బాగుంటుంది. అట్లా చేస్తే డెఫినెట్గా ఎవరైనా హర్షిస్తారు, డెఫినెట్గా ఎవరైనా ఆ సమస్య పట్ల ఈ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఊరికే ఊకదంపుడు మాటల్లాగా ఇది చేసిండ్లు అంటే చేసిండ్లు అనేది మా అందరి కళ్ళ ముందుకు, ప్రజల కళ్ళ ముందుకు కనిపిస్తుంది. అంతేగాని
మాటలతోని ఒక రాజకీయంగా గెయిన్ చేసుకోవడం కాకుండా సో రాష్ట్రానికి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారు అనే దాన్ని ఏ విధంగా దాన్ని చేస్తారు అనేది రికవరీ, ఆ డబ్బులను రికవరీ చేయాలి. ఎట్లా రికవర్ చేస్తారు? కేసీఆర్ జేబుల నుంచి అయినా చేయాలి, హరీష్ రావు జేబుల నుంచి చేయాలి. అది చేసే అంత సినిమా ఉందా కాంగ్రెస్ కు? ఆ దిశలో ఆలోచించండి. డెఫినెట్ గా ఆ దిశలో ఆలోచిస్తే అంటే లేదంటున్నారా మీరు? ఏంటండి లేదని అంటున్నారా? లేదనేది ఎక్కడ ఉన్నది? అంటే అంత సీన్ ఉందా కాంగ్రెస్ కి అని అంటున్నారు కదా. 100% లేదు. అందరు లేదనే కదా చెప్పేది. నేను ఉందని చెప్తున్నాను. 100% అంత సీన్ ఉన్నట్టు అయితే వెంకట్ గారు మాటలు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అనేక కుంభకోణాలు వెంకట్ గారు ముందు కనిపిస్తున్నాయి. దాన్ని ప్రభుత్వము ఇంకా లోతుగా విచారణ అంత సీన్ ఉందా అని అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు వెంకట్ ఉన్నాడు, వెంకట్ మాట్లాడితే ఎవరికి ఉపయోగం? ప్రజలకు కాదు కదా ఉపయోగం. ఊరికే రాజకీయంగా ఆ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే 4 సార్లు వింటారు, అమ్మో ఇట్లా చేసిందా. ఓకే ఓకే జయరాం గారు ఓకే ఓకే మీరేం చెప్తారు వెంకట్ గారు? చేసిందని వెంకట్ గారు మాట్లాడారు. జయరాం గారు యాక్షన్ ప్లాన్ ఏందని అడుగుతున్నాను. యాక్షన్ చేసిన దాని మీద యాక్షన్ ప్లాన్ ఏంది? ఎక్కడ ఉంది యాక్షన్ ప్లాన్? ఓకే 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 కాకుండా ఓన్లీ రాజకీయంగా వాదన పనికిరాదనేది నా ఉద్దేశం. ఓకే వెంకట్ గారు మీరేం చెప్తారు? మరి ఆయన అంత సీన్ ఉందా కాంగ్రెస్ కి అని మాట్లాడుతున్నారు, యాక్షన్ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? మేడం నాకు ఒక 2-3 మినిట్స్ టైం ఇవ్వాలి, నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేమన్నా అంటే మేడం సరే ఓకే మేము మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఎంతవరకు పోతుంది, మేలు జరుగుతుందని చెప్పి మా ఆత్మ పరిశీలన మేము చేసుకుంటాము. అది మాకు కొంచెం కాన్షియస్ తో కూడుకున్న వ్యవహారం. మేడం ఇక్కడ మీరు ప్రధానంగా గమనించండి, కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగత కక్షలు లేవు. వ్యక్తిగతంగా కక్షలు సాధింపు చేయాలి, రాజకీయంగా బెనిఫిట్ పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం మీద, రాజ్యాంగబద్ధ సంస్థల మీద, వాటి మీద సంపూర్ణమైన గౌరవం ఉంది. కాబట్టి మీరు విద్యుత్ కమిషన్ చూడండి, దాంతోపాటు కాళేశ్వరం కమిషన్ చూడండి, ఏ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా సిట్టింగ్ జడ్జి ఎవరైతే మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జడ్జిలను చైర్మన్గా ఉంచిన తర్వాత వాళ్ళ ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్లో కొంతమంది ఇంటలెక్చువల్ సభ్యులుగా ఏర్పాటు చేసి, అంటే అనేక మంది మేధావుల నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మేడం ఇప్పుడు విద్యుత్ కమిషన్ సంబంధించింది మనకు కొంతమంది ఎవరైతే ఆ విద్యుత్ సంబంధించిన జెన్కోలో కానీ దాంతోపాటు డిస్కంలో కానీ ఇక్కడ పనిచేసిన అనుభవం కలిగిన వాళ్ళు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ అంశాల మీద బాగా అవగాహన కలిగిన వాళ్ళను దాంట్లో వాళ్ళ సూచనని వాళ్ళ ఆలోచన దాంట్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మన కోదండరాం లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా దోషులను తేల్చాలన్న ఆలోచన ఉంది. ఇన్ కేసు రాజకీయ కక్ష సాధింపు చేద్దాం అనుకుంటే 100% ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ జైల్లో పడేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది కాబట్టి. ప్రధానంగా ఒకటి అయితే అర్థం చేసుకోవాలి మేడం, ఈ రోజు విద్యుత్ విషయంలో రిఫర్ బూస్టర్ మిషన్ తీసుకొచ్చి యాదాద్రి పవర్ ప్లాంట్లు పెట్టి భద్రాద్రి పవర్ ప్లాంట్లను ఏది గోదావరికి ఆనుకొని కట్టి రేపు ఏది జల విధ్వంసం జరిగినా కూడా అది ఆ ప్లాంట్ దాంట్లో మునిగేటట్టు తయారు చేసిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100% వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ఎంతవరకు విత్ ప్రాపర్ ఎవిడెన్స్, ఒక ప్రాపర్ పద్ధతిలో అది చేయగలిగినప్పుడు ఇంకోసారి ఎవరైనా ఇలాంటి నేరాలు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి బుద్ధి రావాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసినా కూడా నెక్స్ట్ దాన్ని ఏదో రాజకీయ కక్షలో భాగంగా చేయలేదని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకో విషయంగా ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇక్కడ మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి ఈ రోజు ఏదో ప్రభుత్వంలో వచ్చి ఏదో మేము ఏరు దాటేసిన తర్వాత తెడ్డు తెగలేసే ప్రయత్నాలు మేము చేస్తలేము. ప్రభుత్వం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం పనుల మీద, కాళేశ్వరం చేస్తున్న ఏది అవినీతి మీద ఎప్పటికెప్పుడు ప్రశ్నించిన ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఏదో ప్రశ్నించి వదిలేయలేదు మేడం. మేము తర్వాత కూడా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో దాంట్లో జరిగిన అవినీతిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒకటి ప్రధానంగా గమనించండి మేడం, తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురి కాబట్టది. ఈ విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ లేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాపర్ వేల పొలాలకు నీళ్ళందే పొజిషన్ లేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక నాణ్యమైన ఒక అంశం అనేది ముందుకు రాలే. భవిష్యత్ తరాల వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఆదర్శవంతంగా కాలే. అంటే మీరు రైతులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి, తగ్గలేదు అని అంటున్నారు మేడం. మీరు చూడండి ఇప్పుడు నేనేమంటున్నా మేడం, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మేడం. అది వెల్ఫేర్ రూపేణా ఇప్పుడు రైతు బంధు అనుకుందాం, అది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి మంచి జరగలేదు అని అంటున్నారు మీరు? 100% మేడం. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక పెద్ద 3 ప్రాజెక్టులు 3 బరాజులు కట్టినా మేడం, కట్టినప్పుడు నీళ్లు స్టోరేజ్ అవుతాయి.
నీళ్లు స్టోర్ అయ్యి టీఎంసీల రూపంలో నీళ్లు స్టోర్ అవుతాయి. ఆ నీళ్లను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సిస్టమ్ ఉండాలి కదా మేడం. ఏదో మల్లన్న సాగర్కి ఒక డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సిస్టమ్ ఉండగా దాని బేస్ మీదనే వాళ్ళు ఏదో అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రధానంగా ఒకటి గమనించండి, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత దరిద్రానికి తావదీసిరంటే, మనకు ఒకటి చూడండి, కాకతీయ కెనాల్ నుంచి ఏదైతే కాకతీయ కెనాల్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన కాకతీయ కెనాల్ ఉందో ఆ కెనాల్ నీళ్లు ఈ రోజు దక్షిణ తెలంగాణలో నల్లగొండ వరకు వస్తున్నాయి మేడం. ఆ నీళ్లలో కాళేశ్వరం నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పి క్లెయిమ్ చేసుకొని దాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తవ్వించిన కొన్ని కాలువల్లో కూడా ఏది కాళేశ్వరం నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పి దాన్ని రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకొని దాంట్లో కూడా పూలు దాంతోపాటు అన్ని చల్లించుకొని దాన్ని క్లెయిమ్ చేసుకుని దాన్ని రాజకీయంగా బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం, ఏ ప్రాజెక్ట్ కట్టినా దానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ అనుకోండి, ఎడమ కాలువ ఉంటుంది, కుడి కాలువ ఉంటుంది. ఈ కుడి ఎడమ కాలువ ఉండడం వల్ల కుడి కాలువ వల్ల ఏమో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఎడమ కాలువ వల్ల దక్షిణ తెలంగాణ బాగుపడుతుంది. కానీ కాళేశ్వరం వల్ల ఏ కాలువల వల్ల ఏ నీళ్లు బాగుపడుతున్నాయని చెప్పి మనకు కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు ఇంకోటి కూడా చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పండి జయరామ్ గారు, మీరు కూడా మాట్లాడాలి, మరి రియాక్ట్ అవ్వండి, మీరు మాట్లాడాలి. ఏంటంటే ఇవంతా రొటీన్ ఇవన్నీ విని మాట్లాడి బోరు కొట్టేసింది. ఇది కాదు నేను చెప్పాల్సింది ఒకటే. గత ప్రభుత్వం యాజ్ ఏ అనలిస్ట్ గా మీరేం చెప్తారు? యాజ్ ఏ అనలిస్ట్ గా ప్రజలకి ఖచ్చితంగా మంచి జరగాలి, దానివల్ల ఉపయోగపడాలి, కానీ ఇక్కడ ఏ ఉపయోగము లేదు అని అంటూ కూడా వెంకట్ గారు మాట్లాడడం జరిగింది. అంటే రైతులు మోసపోయారు, దీనికి సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఏ ఉపయోగం జరగలేదు అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరేం చెప్పాలి? యాజ్ ఏ అనలిస్ట్ గా మీరు మాట్లాడాలి. దీంట్లో యాక్షన్ జరగలేదు, మాటలు మాట్లాడుతుందంటే రాజకీయం ఉందంటే ఇది రాజ్యాంగ శక్తులకు ఇది బలం ఇస్తున్నట్టుగా. ఊరికే మేము మాట్లాడతాము, మేము తప్పు జరిగిందని చెప్తాం, కానీ మేము అరెస్టులు చేయడానికి క్లెయిమ్ చేయడానికి రాజ్యాంగ విలువలను చట్టాలను గౌరవిస్తాం. రెండు కుదరవు. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, చట్టాలను అందరూ గౌరవిస్తాం. మేము గౌరవించడం లేదా? ప్రభుత్వంలో ఉన్న ఏ గొంతుకైనా ఏ మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఈ మాటల వెనకాల అనేక అంశాలు ఉంటాయి, అనేక లావాదేవీలు ఉంటాయి, అనేక బ్లాక్ మెయిల్స్ ఉంటాయి, అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల కాదు నేను ఈ స్టోరీ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి జయరామ్ గారు? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ నివేదికను బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. నేను చెప్పేది వినండి ఫస్ట్. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా ఏం చెప్తుంటే చట్టం పని చట్టం చేసుకోవద్దు. ఇది అందరు తెలిసిన మాట, పుట్టినప్పటి నుంచి ఇదే మాట వింటుంది. జయరామ్ గారు, నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు, అంటే ఏం ఇబ్బందులు ఉంటాయి? అంటే ఏ ఇబ్బందులు అండి? మీరు ఏ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు అన్నారు కదా ఇబ్బందులు అని. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు దాని కట్ ఆఫ్ చేస్తే ఇట్లనే కన్ఫ్యూజన్ లో ఉంటది. ఇక్కడ జరుగుతున్నది కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రభుత్వానికి చేయాల్సిన పని ఏంటంటే త్వరగా ఎంక్వైరీ చేసి దోషులను ప్రజల ముందు పెట్టేసి. ఆఫ్ కోర్స్ మొత్తం అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ అదొకటే ఉంది కదా అండి. నేను మాట్లాడాలా, మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడండి కానీ పాయింట్ మాట్లాడండి. మీరు మాట్లాడండి కానీ పాయింట్ మాట్లాడండి. మీరు కూడా వినండి అమ్మా. మీరు మాట్లాడి నేను మాట్లాడితే ఎవరు వినాలి? నేను మాట్లాడిన కదా. నేను ఒక్కటే అడుగుతున్నా అండి, మీరు మాట్లాడిన దాంట్లోనే నేను అడుగుతున్నాను ఏంటంటే, అంటే సర్కార్ అనేది అధికారంలో ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి అనేసి మాట్లాడారు. అంటే ఏం ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి నేను అడుగుతున్నానండి. అంటే అదే ఇబ్బందులు మీరు అన్నారు కదా. సర్కార్కి ఏమి ఇబ్బందులు ఉంటాయమ్మా? సర్కార్కి ఇబ్బందులు మీరే అన్నారండి. ఇప్పుడు అదే మీరు ఫస్ట్ వినండి. ఫస్ట్ విన్న తర్వాత మీరు క్వశ్చన్ అయ్యండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రజలకు కనుక సొమ్ము ఒక బాధ్యత ఏదో ఉండాలి, జవాబుదారీతనం. సరే జయరామ్ గారు, కంక్లూడ్ చేయండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాటల ద్వారా చెప్పకుండా చేతుల ద్వారా యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఎవరి దోషులను తీసుకురావాలి, దోషులను పట్టుకోవాలి, శిక్షించాలి, లేకపోతే అమౌంట్ రికవరీ చేయాలి. అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే కదా. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అదే కదా. అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం కావాలని నేను చెప్పాలో నాకన్నా అర్థం కావాలి. నువ్వు ఏం లేకుండా ఊరికే ఏం లేకుండా లేదండి. ఇప్పుడు మొత్తం అంతా పూర్తయిపోయింది, రిపోర్ట్ చేయడం దానికి సంబంధించి అది ఒకటే ఉంది. మీరు ఇప్పుడు అంటున్నారు కదా. అమ్మా ఒక్క నిమిషం వింటావా? నేను పొలిటికల్ లీడర్ని కాదు, అర్థమైందా? నేను పొలిటికల్ లీడర్ని కాదు. నేను ఒక ఇంటలెక్చువల్ని, ఒక
అనలిస్ట్ ని అంతే తప్పితే నేను అందుకే ఇప్పుడు అంటున్నానండి, నేను అందుకే నేను ప్రెస్ చేసి నేను మరీ మాట్లాడ- అడిగాను యాజ్ ఏ అనలిస్ట్ గా మాట్లాడండి అని, యాజ్ ఏ నేనమ్మా, అనలిస్ట్ గా మాట్లాడండి అని నేను అందుకే అడిగానండి. క్వశ్చన్ సరే రైట్ రైట్ ఓకే వెంకట్ గారు, Question- వెంకట్ గారు థ్యాంక్ యూ అండి వెంకట్ గారు, అదేవిధంగా జయరామ్ గారు లైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసాం కదా ఈ కాళేశ్వరంకి సంబంధించి ఏం జరగబోతోంది, ఈ నివేదికలకు సంబంధించి ఇవన్నిటికి సంబంధించి అయితే అన్ని ఈ ఆనకట్టలకు సంబంధించి కూడా అన్ని లోపాలు వైఫల్యాలపైన పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ అయితే చేస్తోంది. ఇవన్నిటికి సంబంధించి కూడా విచారణ అంతా కూడా జరిపింది, అయిపోయింది కూడా. మరి ఈ సాంకేతిక ఆర్థిక విధానపరమైనటువంటి అంశాలపైన కూడా ఉన్నతాధికారులంతా కూడా కమిషన్ అయితే విచారించింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఏంటి దీనికి సంబంధించి అయితే మనం చూడాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.